రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 14 మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయినట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. క్షతగాత్రుల్లో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీరిన వేగం కారణంగా జరుగుతున్నట్లు రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ తెలియజేస్తుంది. రాత్రి వేళల్లోనే అధికంగా రోడ్డు ప్రమాదాలు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. అతివేగంతో వెళ్లే వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. హెచ్చరిక బోర్డుల ప్రకారం ఆ రోడ్డులో ఎంత వేగంతో వెళ్ళాలి, ఏ మలుపు దగ్గర ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందన్నది క్లియర్గా ఉన్నప్పటికీ కొందరు వాహనదారులు పట్టించుకోవడం లేదు. అయితే దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 10 రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాపూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్లో 15 మంది మరణించడం ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. TS34 TA 6354 నెంబర్ గల ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బస్సు బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కళాశాలకు వెళ్లే ఉద్యోగులు ఎక్కారు. మొత్తంపై బస్సులో సుమారు 72 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. 15 మంది ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ రాధను పోలీసులు రక్షించారు. కండక్టర్కు గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమకాలికి గాయమైంది. సిఐను చేవెళ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుండి 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల పరిహారం ప్రకటించింది. అదేవిధంగా క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.